హాయ్ అండి. ఇక్కడైతే గంగ పండగ స్పెషల్ అయిన చలివిడి అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా అమ్మ. ఈ గంగ పండగ తర్వాత అయితే గంగమ్మ జాతరలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ తిరుపతిలో అయితే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. తిరుపతిలో గంగమ్మ జాతర అనేది చాలా స్పెషల్ అండ్ గ్రాండ్గా కూడా చేస్తారు. దాని తర్వాత అయితే ఎవ్రీ విలేజ్లోనూ గంగమ్మ జాతరలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడైతే గంగమ్మ జాతరకి స్పెషల్ ఐటమ్ అయిన ఈ చలివిడి ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే బియ్యాన్ని మంచిగా కడిగి 2 అవర్స్ నానబెట్టుకొని అందులో యాలకులు వేసుకొని అయితే పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత బెల్లం వేసుకొని పాకం పట్టుకోవాలి. పాకం పట్టుకొని ఇందులోకి కొబ్బరి ముక్కలు అలాగే వేయించిన పల్లీలు వేసుకొని కలుపుకొని బియ్యపిండిని వేసి ముద్దలాగా చేసుకోవాలి. ఇందులోనే నువ్వులు అలాగే పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 ఇంగ్రీడియంట్స్ అయితే కొబ్బరి ముక్కలు వేయించిన పల్లీలు మాత్రమే యూస్ చేస్తున్నాను. మీరైతే నువ్వులు కూడా వేసుకోండి. పుట్నాల పప్పు వేసినా కూడా చాలా బాగుంటుంది. అలాగే దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఈ ముద్దల్లోనే దీపాలు పెడతారు. గంగ జాతరకి అయితే ఇదే స్పెషల్. మా ఊర్లో ఎవ్రీ ఇయర్ మేము ఇదే పెడతాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.